చా సరోజ మాతాజీ మీరు చదవండి శ్లోకం. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద ప్రణామ మాతాజీ. ప్రణామం. సూత ఉవాచ జగృహే పౌరుషం రూపం భగవన్మహదాదిభిః సంభూతం షోడశకలమాదౌ లోకాశీసృక్షయా. హరి బోల్. సూత గోస్వామి పలికెను, సృష్టి ఆరంభమున శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపంగా ఉన్న పురుషావతారాన్ని స్వీకరించి భౌతిక సృష్టికి అవసరమైన మహదాదులను సృష్టించను. ఈ విధముగా తొలుత భౌతిక కర్మలకు సంబంధించిన 16 తత్వాలను సృజించబడినవి. భౌతిక జగమును సృష్టించు ప్రయోజనంకే ఇదంతయు నిర్వహించబడెను. ఇది ఎన్నో అవతారము? మొదటి శ్లోకం. హరే కృష్ణ చెప్పండి. మొదటి అవతారం. అసలు అవతారమే లేదు. అవతారం ఎప్పుడో 4వ 5వ శ్లోకంలో మొదలవుతుంది. ఇక్కడ ఏంటి? సృష్టి ఆరంభము ఏం చేశాడు శ్రీకృష్ణ భగవానుడు అని సూత గోస్వామి చెప్తున్నారనమాట. ఓకే, సో నెక్స్ట్ దానికి వెళ్దాము. ఎవరు చదువుతారు? దేవి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. యస్యం బాసి సైనస్య యోగ నిద్రా వితంత్వతః. దేవి మాతాజీ మళ్ళీ చదవండి. యస్యాంబసి శయనస్య యోగ నిద్రా శయనస్య దీర్ఘం ఉంది కదా, శయానస్య. ఓకే సారీ మాతాజీ. యస్యాంబస్తి శయానస్య యోగ నిద్రా వితన్వతః నాభిః ద్రాంబుజాదా స్త్రీ బ్రహ్మ విశ్వసృజపతిః. బ్రహ్మ విశ్వసృజాపతిః. హరి బోల్. సో అటు పిమ్మట తొలి పురుషావతారం యొక్క అంశ గర్భోదకములందు శయనింపగా అతని నాభి సరోవరం నుండి తామర్తుడు ఉద్భవించి దాని ఉపరితల పుష్పమునందు విశ్వ ప్రధాన సూత్రధారుడైన బ్రహ్మదేవుడు ఆవిర్భవించెను. ఓకే, బ్రహ్మదేవుడు అవతారమా? హరే కృష్ణ. తొలి పురుషావతారము కారణోదక సాయి అంటున్నారు. కారణోదక సాయి విష్ణు యొక్క రోమకూపాల నుండి అనంత సంఖ్యలో విశ్వాలు వచ్చాయి. అక్కడ నుండి గర్భోదక సాయి, ఆ దేహం నుండి జలంతో ఇక్కడ ఎవరు వచ్చారు? కమలంపై బ్రహ్మ. ఓకే, నెక్స్ట్ చూద్దాం. హరి బోల్. వరలక్ష్మి మాతాజీ. యస్య వయసంస్థావై కల్పితో లోక విస్తరః తద్వై భాగవతో రూపం విశుద్ధం సత్వమూర్జితం. హరే కృష్ణ. హరి బోల్. థ్యాంక్ యూ. సో సమస్త లోకాలు అట్టి పురుషావతారం దేహం నందు స్థితిని కలిగి ఉన్నట్లు ఊహింపబడుచున్నవి. సృష్టించబడిన భౌతికత్వంతో ఎటువంటి సంబంధం లేని అతని విశుద్ధ సత్వరూపమును నిరతిశయమై ఉన్నది. సో నాకు తెలిసి ఇంకా అవతారాలు రాలేదు. మీరేమో ఫస్ట్ అవతారం బ్రహ్మ అన్నారు. బ్రహ్మ అవతారం కాదు అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అంజనీ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ. చదవండి. పశ్యంత్యదో రూపం అదభ్ర చక్షుషా సహస్రపాదోరు భుజాన్ భుజాననాద్భుతం సహస్రమూర్ధ శ్రవణాక్షి నాసికం సహస్రమౌల్యమంబుర కుండల లోల సత్. హరి బోల్. థ్యాంక్ యూ. సో వేలాది అద్భుతమైన పాదాలు, ఊరువులు, భుజాలు, ముఖములు కలిగిన పురుషావతారం యొక్క దివ్య రూపం పూర్ణ దృష్టిని కలిగిన భక్తులుగా అంచగలుగుతారు.
వేలాది శిరములను కర్ణములను నయనములను నాసికములను ఈ రూపమును కలిగి ఉండను. అవన్నీ వేలాది కిరీటములతో దేదీప్యమానమైన కర్ణావరణంతో దివ్యమైన పూలమాలలతో అలంకరించబడి ఉండును. సో దివ్య ప్రభు అయిన శ్రీకృష్ణ భగవాన్ని గురించి మనం ప్రస్తుత భౌతికేంద్రియంతో కొద్దిగానైనా ఎరుగజాలము. ఇంత విపులంగా ఉంటున్నాడు భగవంతుడు, మనకి కొద్దిగా కూడా తెలీదు అని చెప్తున్నారు. సో 5వ దానికి వచ్చాము ఇప్పుడు. ఏతన్నానావతారాణం. హరే కృష్ణ. రంగమణి మాతాజీ హరి బోల్ చదవండి. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. హరే ఏతన్నానావతారాణం నిదానం బీజమవ్యయం యస్వాంసాంసేన సృజంతే దేవతేర్యనారాదయః. హరే హరి బోల్. సో ఈ రూపము ద్వితీయ పురుష అవతారం. విశ్వమందలి నానా అవతారాలకు నిదానంగా అన్యాయ బీజం అయి ఉన్నది. ఆ రూపం యొక్క అంశం మరియు అంశాంశముల నుండియే దేవతలు, మానవులు, ఆదిగా గల పలు రకమైన జీవులు సృష్టించబడిరి. సో తొలి పురుషుడు మహత్తత్వం నందు అసంఖ్యాక విశ్వాలను సృష్టించిన బిమ్మట వాటి యందు ద్వితీయ పురుషుని రూపమున ప్రవేశించెను. ఆ ద్వితీయ పురుషుడే గర్భోదక సాయి విష్ణువు. సో నెక్స్ట్ హరే కృష్ణ. నాగమణి అవధానం మాతాజీ మీరు చదవండి. స ఏవ ప్రథమం దేవః. హరే కృష్ణ మాతాజీ మీరు లేరా? అనురాధ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, నేను అన్యూట్ లో ఉండిపోయాను, చెప్తున్నాను. సయేవ ప్రథమం దేవః కౌమారం సర్గమాశ్రితః చచార దుశ్చరం బ్రహ్మచర్యం ఖండితం. హరి బోల్. ఈ భౌతిక విశ్వము కొన్ని నిర్దిష్ట సమయములందు సృష్టించబడి పోషించబడి అంత్యమున లయింపబడును. కనుకని విశ్వం నందలి బ్రహ్మను అనుసరించి సృష్టులకు వివిధ నామాలు కలుగుచుండును. బ్రహ్మయే విశ్వం నందలి సర్వజీవులకు తండ్రియే ఉన్నాడు. పైన తెలుపబడి ఉన్న రీతి సనక సనందాదులు భౌతిక జగత్తు యొక్క కౌమార సృష్టి అందు ఉద్భవించిరి. బ్రహ్మానుభవ విధానమును మనకు తెలియజేయుటకు వారు అత్యంత కఠినమైన బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించిరి. ఈ సనక సనందాదులు శక్త్యావేశ అవతారాలు. తీవ్ర తపమాచరించుటకు పూర్వం వారందరూ యోగ్యులైన బ్రాహ్మణులుగా అర్హతను పొందిరి. కనుక ప్రతి ఒక్కరు జన్మ ద్వారా గాక గుణం ద్వారా బ్రాహ్మణ యోగ్యతలను పొంది ఆ పిదపయే బ్రహ్మానుభవ విధానం అనుసరించవలనని సనక సనందాదుల విషయము సూచించుచున్నది. హరే కృష్ణ. సో నెక్స్ట్ ద్వితీయం టు హరే కృష్ణ నేను చదివి సుభద్ర మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. ప్రణం. ద్వితీయం తు చదవచ్చు. సారీ. ఓ కనిపిస్తుందా? కనిపిస్తుంది మాతాజీ. ద్వితీయం తు భావాయస్య రసాతలఘతాం మహీం ఉత్తరిస్యాన్ను పాదత్తా యజ్ఞేశః సౌకరం వపుః. హరే కృష్ణ. హరి బోల్. ద్వితీయ అవతారము అంటే మొదటి అవతారం ఏది? వస్తున్నాయి అన్నమాట అవతారాలు, నందాదులు ఎస్. నెక్స్ట్ ద్వితీయ అవతారమైన సర్వయజ్ఞాలకు పరమభోక్తి అయిన భగవానుడు వరాహ అవతారం దాల్చి ధరిత్రి యొక్క క్షేమం కొరకై దాని రసాతలం నుండి ఉద్ధరించెను. నెక్స్ట్ హరే కృష్ణ. అనురాధ మాతాజీ. హరే
तृतीयामृषि सर्गं वै देवर्षि त्वमुपेत्य सः तन्त्रं सात्वतमाचष्ट नैष्कर्म्यं कर्मणां यतः. హరి బోల్. సో తృతీయ అవతారం ఎవరు? పిదప ఋషి వర్గం నందు భగవాను తృతీయంగా శక్త్యావేశ అవతారమైన దేవర్షి నారదుడు దేవతలలో గొప్ప ఋషి అయిన రూపంన అవతరించెను. ఆ అవతారం అతడు భక్తియుక్త సేవలకు సంబంధించిన నిష్కామ కర్మను ప్రేరేపించి వేద వివరములను సంగ్రహపరిచెను. సో నారదుడు వచ్చేసాడు అనమాట. నెక్స్ట్ తుర్యే సుజాత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. తుర్యే ధర్మ కళా సర్గే నర నారాయణ వృషి భూత్వాత్మోపశమోపీత మకరోత్ దుశ్చరం తవ. హరి బోల్. ఎన్నో అవతారం అమ్మ ఇది? తుర్యే అంటే నాలుగవ అవతారం. భగవానుడు రాజైన ధర్మని భార్యకు నరనారాయణులనడి కవల పుత్రులుగా జన్మించెను. ఆ విధంగా అవతరించి అతడు తీవ్రమును మార్గదర్శనము అయిన తపస్సును ఇంద్రియ నిగ్రహము కొరకై ఉనరించెను. హరి బోల్. నెక్స్ట్ కవిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. పదవ కపిలో నామ సిద్ధేశః కాల పిప్లుతం ప్రోవాచాసురయే సాంఖ్యం తత్వగ్రామని నిర్ణయం. హరే కృష్ణ. ఐదవదైన కపిలావతారం సిద్ధులైన వారి యందు అత్యంత శ్రేష్టమై ఉన్నది. సృష్టి తత్వములు సాంఖ్య జ్ఞానానికి సంబంధించిన వివరణను అతడు ఆసురీ బ్రాహ్మణునికి ఒసగెను. కాలక్రమాన అట్టి జ్ఞానము నశించి ఉండిటయే అందులకు కారణము. సో కపిల భగవానుడు వచ్చాడనమాట. నెక్స్ట్ ఆరవ అవతారము షష్టం. డాక్టర్ పద్మజ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. షష్టం అత్రేరప్సత్యత్వం ఋతప్రాప్తో నసూయయా ఆన్వీక్షికీమలర్కాయ ప్రహ్లాదాదిభ్య ఊచివాన్. హరి బోల్. సో అత్రి మహర్షి తనయుడే పురుషుని ఆరవ అవతారము. అవతారంకై అర్థించిన అతని అత్రి భార్య అయిన అనసూయాదేవి గర్భంన అతడు జన్మించి అప్పుడు ప్రహ్లాదుడు మరియు ఇతరులకు అంటే యదువు హయాదులకు ఆధ్యాత్మిక విషయం నందు బోధ కావించను. సో ఎన్ని అవతారాలు అయిపోయినాయి? 6 అయిపోయినాయి మాతాజీ. Yes. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్.
మాతాజీ సౌండ్ వస్తలేదు. 1 minute ప్రభుజీ, మాతాజీకి కాల్ వచ్చి పక్కకి వెళ్ళారు. హరే కృష్ణ. సారీ, ఇది ఎవరిదో నా పర్సనల్ కాల్ అయితే నేను పక్కకు పెట్టేస్తాను. గ్రూప్ కాల్, గోవర్ధన్ ప్రభుజీ కాల్ చేశారు, సో మాట్లాడాను. హరే కృష్ణ. మన షేరింగ్ ఎటు పోయిందా? ఉంది మాతాజీ, షేరింగ్ మాతాజీ. 12th శ్లోక చదవాలి. 11th అయిపోయిందా? మనం చదివామా 11th? అయిపోయింది మాతాజీ. 12th మాతాజీ. ఓకే, దత్తాత్రేయ గురించి తెలుసుకున్నాము. సో 12th శ్లోకము పద్మజ మాతాజీ అయిపోయారు. కృష్ణకుమారి మాతాజీ మీరు చదవండి. కృష్ణకుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి చదవండి. కథ సప్తమ అకూత్యామచేర్య. మాతాజీ కరెక్ట్ లేదు మాతాజీ, అంత డల్ వస్తుంది మాతాజీ. తతః సప్త అది అకూత్యాం. కాదు మాతాజీ, ఇది క్లియర్ గా రావడం లేదు మాతాజీ, నాకు కొంచెం మీ- క్లియర్ గా. మీకు అవునా? నెట్వర్క్ ఇష్యూ అనుకుంటాను మాతాజీ. క్లియర్ గా ఉంది. అవునా? నాకే క్లియర్ గా. క్లియర్ గానే ఉంది మాతాజీ. ఓకే మాతాజీ, మీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తాను. రంగమణి మాతాజీ మీరు చదవండి. తత సప్తమ ఆకూత్యాముర్చైర్యజ్ఞోభ్యజాయత నాయామాద్యైః సురగణైరపాచ్యాయం భువాంతరం. హరే కృష్ణ మాతాజీ. హరిబోల్. ప్రజాపతి అయిన రుచి, అతని భార్య అయిన ఆకూతి తనయుడైన యజ్ఞుడే సప్తమ అవతారము. తన తనయుడైన యముని వంటి దేవతలతో సహకరింపబడిన వాడై అతడు స్వయంభువ మన్వంతర కాలమును పాలించెను. సో ఎన్నో అవతారం అయిపోయింది? సప్తమ అంటే 7వ అవతారము అయిపోయింది. 7వ అవతారము 12వ శ్లోకంలో వచ్చింది. 12 - 7 ఎంత? 5. సో 5 శ్లోకాలు మనము విష్ణుమూర్తి తెలుసుకున్నాము. ఓకే, సో 13వ శ్లోకం. ఇప్పుడు 13వ శ్లోకంలో మనకి 8వ అవతారం, 8వ అవతారము. సర్వమాతాజీ మీరు చదవండి. మీరు వాళ్ళ కూడా హ్యాండ్ రైజ్ ఉంది కదా. రమాదేవి మీరు చదివారా? లేదు మాతాజీ, చదువుతాను మాతాజీ. చదవండి. ఓకే, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అష్టమే మేరు దేవ్యాంతు నాభేర్జత కురుక్రమః దర్శయన్ వర్త్మధీరాణం సర్వాశ్రయ మనస్కృతం. ఇక్కడ బేజార్త రాగం రావాలి. భేజార్త ఉరుక్రమ. మళ్ళీ చదవనా మాతాజీ? చదవండి, మళ్ళీ చదవండి. అష్టమే అష్టమే మేరు దేవ్యాం తు నాభేర్జాత ఉరుక్రమః దర్శయన్ వర్త్మధీరాణం సర్వాశ్ర మనస్కృతం. హరి బోల్. హరి బోల్ మాతాజీ. ఇక్కడ మహారాజు నాభి మరియు మేరుదేవి యొక్క సంతానమైన వృషభదేవుడు 8వ అవతారం. పూర్ణమైన ఇంద్రియ నిగ్రహం కలిగి సర్వాశ్రమల వారిచే గౌరవింపబడి ధీరులు అనుసరించినటువంటి పూర్ణత్వ మార్గాన్ని అతడు ఈ అవతారంన చూపెను. సో మనకి ఇన్ని అవతారాలు అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ దానికి మనం వెళ్దాము. 14వ శ్లోకము. ఎన్నో అవతారము? హరే కృష్ణ. 9వ అవతారము. ఓకే, హరి బోల్. సో మనం 9వ అవతారం ఏంటి తొందరగా చూసేసి ఎక్స్ప్లెనేషన్ కి వెళ్దాం. ఋషిభిర్యాచితో భేజే నవమం పార్థివం వపుః దుద్గే మామోషధీర్వి ప్రాస్తేనాయం సౌ సత్తమః. ఓ బ్రాహ్మణులారా, ఋషులచే ప్రార్థింపబడిన వాడై భగవానుడు 9వ అవతారంన పృథు మహారాజు రూపమున స్వీకరించెను. పృథు మహారాజు వివిధ ఔషధుల ఉత్పత్తికై భూమిని దున్నిన కారణంగా అది అత్యంత సౌందర్యవంతమును ఆకర్షణీయమును అయి ఒప్పారెను. ఓకే, జయశ్రీ మాతాజీ ట్రై చేస్తారా శ్లోకం? చేస్తాను మాతాజీ. హరే కృష్ణ.
చేయండి. వృషిభీర్యాచితో బేజే నవయం త్వం పువుః దుర్గే మా యోషిదీశ్వ దీర్వి ప్రాప్తేన. ఓకే, లక్ష్మీ జగదీష్ మాతాజీ వర్డ్ టు వర్డ్ మీనింగ్ చదవండి. థ్యాంక్ యూ మాతాజీ. జై శ్రీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. వర్డ్ టు వర్డ్ మీనింగ్ దండవత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్. ఏం చదవాలి మాతాజీ? ప్రతి పదార్థము ఋషుల ద్వారా. ఓ బ్రాహ్మణులారా, ప్రతి పదార్థం మాతాజీ. నాకు సౌండ్ రావట్లేదు మాతాజీ. మరి మీరు ఫుల్ సౌండ్ పెట్టుకోండి. నాది ఫుల్ ఉంది వాల్యూమ్. నా వాల్యూమ్ ఫుల్ ఉందమ్మా. మీరు ట్రై చేయండి మీది సెట్ చేసుకోవడానికి. సౌండ్ రావట్లేదు మాతాజీ. నెట్వర్క్ ఇష్యూ. హరే కృష్ణ. కృష్ణకుమారి మాతాజీ మీకు కనిపిస్తుందా ఇప్పుడు? హలో. హరే కృష్ణ మాతాజీ. ఋషుల ద్వారా యాచితః ప్రార్థింపబడిన వాడై భేజీ స్వీకరించను. నవమం 9వ అవతారము పార్థివం భూమిని పాలించువాడు. వపుహు దేహము దుగ్ధ పితుకుటచే ఇమాం ఓషధి భూమి యొక్క ఉత్పత్తులను విప్రాహ బ్రాహ్మణులారా తేన ఆయం దాని ద్వారా సహ అతడు ఉషత్తమ వరమ ఆకర్షణీయమయ్యను. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. సుజాత మాతాజీ తాత్పర్యం చదవండి. సుజాత. ఓ బ్రాహ్మణులారా, ఋషులచే ప్రార్థింపబడిన వాడై భగవానుడు 9వ అవతారము పృథుమహారాజు రూపమును స్వీకరించెను. పృథుమహారాజు వివిధ ఓషధుల ఉత్పత్తికై భూమిని దున్నిన కారణమున అది అత్యంత సౌందర్యవంతమును ఆకర్షణీయమును అయి ఒప్పారెను. హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్. నాగమణి అవధానం మాతాజీ మీరు భాష్యం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భాష్యం. పృథుమహారాజు అవతరించుటకు పూర్వము దుర్మార్గుడైన రాజు అంటే పృథుమహారాజు తండ్రి కారణంన దుష్ట పరిపాలన మానడి గొప్ప విపత్కర పరిస్థితి ఏర్పడి ఉండెను. అంతటా బుద్ధిమంతులైన వారు ఋషులు బ్రాహ్మణులు భగవానుని అవతరణ కొరకు ప్రార్థించుటయే కాక ఆ రాజును పదవీ భ్రష్టుని చేసిరి. పవిత్ర నడవడికను కలిగి పౌరుల సమస్త సంక్షేమమును జాగరూకతతో గాంచుటయే రాజు యొక్క ధర్మము. కానీ రాజు తన ధర్మ నిర్వహణలో అశ్రద్ధను కనబరిచినచో బుద్ధిమంతులైన ఋషులు అతనిని రాజ్యాధికారము నుండి తొలగింపవలెను. అయినను వారెన్నడూను రాజ్యసింహాసనమును మాత్రము అంగీకరింపరు. జనసంక్షేమమునకై రాజ్యాధికారం కన్నను అతి ముఖ్యమైన ధర్మములను వారు కలిగి ఉండటే అందులకు కారణము. కనుకనే రాజ్యసింహాసనను అధిష్ఠించుటకు బదులు భగవదవతారమునకై ప్రార్థనలను సలిపిరి. అంతట విష్ణు భగవానుడు పృథుమహారాజు రూపమున అవతరించెను. అనగా నిజముగా బుద్ధిమంతులైన వారు యోగ్యులైన బ్రాహ్మణులు రాజకీయ పదవులను ఎన్నడూను ఆశించరు. పృథుమహారాజు అవసరములైన పెక్కు ఔషధులను భూమి నుండి బహిర్గతము గావించెను. ఆ విధముగా పృథుమహారాజు వంటి రాజు లభించినందులకు జనులు మిక్కిలి ముదమందుటయే కాక సమస్త భూమండలము సుందరముగాను ఆకర్షణీయముగాను తయారయ్యను. హరే కృష్ణ మాత. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. సో మనకి ఇది ఎన్నో అవతారం అనుకున్నాం మనం? 9వ అవతారము మనము చర్చించుకుందాం. అంతకంటే ముందు మనం ప్రార్థన చేద్దాం. శ్రావణి మాతాజీ మీరు షేర్ చేయండి.
ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా హ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంచ శ్రీరూపం సాగరజాతం సగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితాంచ నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది భాష్యాతదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वंशाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं मुदीरयेत्. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः. मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं. हरे कृष्ण. అయితే ఈ మంగళాచరణ ఇదంతా చేసిన తర్వాత కొందరికి వేరే వేరే గురువులు ఉంటారు. ఆ గురు మంత్రం చెప్పుకుని తర్వాత ప్రపాద మంత్రం చెప్పుకుని ఏదైనా లెసన్ స్టార్ట్ చేయాలి. ఆ గురు మంత్రం ఇక్కడ జనరల్గా ఎందుకు ఇవ్వలేదంటే ఇప్పుడు మాకు జయపతాక స్వామి ఎలాగో కొందరికి రాధానాథ్ స్వామి అంటారు, రాఘవ స్వామి అంటారు, అలా రకరకాల గురువులు ఉంటారు కాబట్టి ఆ శ్లోకం ఇక్కడ ఇవ్వలేదు. నేను జయపతాక స్వామి శ్లోకం చదువుతాను, మీరు వినండి. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताक स्वामी इति नामिने. नम आचार्य पदाय निताय कृपाप्रदायिने गौरकथधामदय नगर ग्रामतारिणे. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिन् इति नामिने. नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. हरे कृष्ण. శ్రీ రాధే రాధే. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటా. ఈ మంగళాచరణ చాలా కాలం చూసుకుంటూనే చదివారు అందరూ. ఇంకా చూస్తూనే ఉంటే మనం చూడకుండా ఎప్పుడు వస్తుంది అని ఈ మధ్యనే స్టాప్ చేసాం. సో కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని చూసుకుని చక్కగా నేర్చుకోండి. మీరు మంగళాచరణ చదవడానికి, జపం చేయడానికి, హ్యాండ్ రైజ్ చేయడానికి
ప్రయత్నం చేయండి. రోజు మంచిగా అజిత మాతాజీ అడ్వాంటేజ్ తీసుకుని ఆవిడే చేస్తున్నారు, అండ్ ఎవరో ఒకళ్ళు ఇది మంగళాచరణ చేస్తున్నారు. సో ట్రై చేయండి అందరు కూడా చేసుకోవడానికి. ఓకే, సో మనం శ్లోకంలోకి వెళ్దాము. ఒక్కసారి మనం అన్నీ కూడా రివిజన్ చేసుకున్నాం. మీకు మంచిగా అనిపించిందా? స్టార్టింగ్ నుండి ఎన్ని అవతారాలు ఏంటి అనేది కొంచెం అర్థమైంది అనుకుంటా. బాగా అర్థమైంది. మనం ఏమనుకుంటాం అంటే 11వ శ్లోకము 11 అవతారం అనుకుంటాం. అది కాదనమాట. బిగినింగ్ లో మనకి అసలు సృష్టి అంటే ఏంటి, ఎవరు ఆరంభించారు, సృష్టి ఆరంభంలో భగవంతుడు ఏం చేశాడు, బ్రహ్మ ఎలా వచ్చాడు, బ్రహ్మ వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైంది, ఇవన్నీ కూడా అయిన తర్వాత మళ్ళీ అవతారాలు, శక్తి ఆవేశ అవతారాలు, లీలా అవతారాలుగా మనము చదువుకుంటున్నాం. ఇప్పుడు మనము వచ్చేది 14వ శ్లోకము 9వ అవతారము. ఈతని పేరు పృథు మహారాజు. సో ఈ పృథు మహారాజు అవతరించడమే ఒక ప్రత్యేకమైన స్పెషల్ స్టోరీ అన్నమాట. ఏంటి అంటే వేణు మహారాజు అని ఉంటాడు. ఇప్పుడు ఒక వంశంలో అందరూ మంచిగా ఉండాలని ఏమీ లేదు, అక్కడక్కడ కొంచెం పరిపాలనా విధానం బాగులేకుండా ఉండే రాజులు కూడా ఉంటారన్నమాట. కానీ రాజ్యాన్ని పరిపాలించేది ఒక్క మహారాజే కాదు. మహారాజు ఎవరి ఆధ్వర్యంలో ఉంటారంటే గొప్ప బ్రాహ్మణులు, గురువులు ఉంటారు ఆయనకి. రాముడికి ఎవరు గురువు? దశరథ మహారాజుకి, రాముడికి వాళ్ళ కుల గురువు ఎవరు? సో వశిష్ఠ మహర్షి కూడా ఉంటారు. వీళ్ళనందరినీ సలహాలు తీసుకునే వాళ్ళు ఏదైనా ముందుకెళ్తారనమాట. వాళ్ళు ఓన్గా ఏమీ వెళ్ళరు. సో అప్పుడే సుభిష్టంగా సస్యశ్యామలంగా ఉండి అందరు ప్రజలకి కూడా సాటిస్ఫైడ్గా ఉంటారు. వాళ్ళనే మహారాజులు అంటారు. కానీ ఇక్కడ పృథు మహారాజు ఎందుకు అవతరించాడు, ఎప్పుడెప్పుడు భగవానుడు అవతరిస్తాడు అని మనం చెప్పుకోవాలంటే ఇక్కడ 4th చాప్టర్లో భగవద్గీతలో 2 శ్లోకాలు చెప్పుకుంటూ ఉంటాం కదా. ఏంటా శ్లోకాలు? యదా యదా సో ఆ ధర్మం ఎప్పుడైతే నశిస్తుందో నేను వస్తాను అని అంటాను. ఇంకా సాధు సజ్జనుల కోసం కూడా నేను వస్తాను అని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. ఒక్కొక్క సమయంలో నిన్న చెప్పుకున్నాం, భగవంతుడు భక్తుల కోసం కూడా పరిగెత్తుకుంటూ వస్తాడు. భక్తులకి ఎక్కడ ఏ బాధ కలుగుతుందో వాళ్ళకి సహాయం చేయడానికి కూడా వస్తూ ఉంటారు. జగన్నాథ స్టోరీస్లో అన్నిట్లో జగన్నాథుడే కదిలి వచ్చాడు కదా. భక్తుల కంటే ఎక్కువ భగవానుడే కదిలి వచ్చాడు భక్తుల కోసం. అలాగే జగన్నాథ రథయాత్ర అంటే అర్థమే అది. ఈ కొందరు ఉంటారు దౌర్భాగ్యులు, దేవుణ్ణి నమ్మని వాళ్ళు, గుడికి వెళ్ళరు, నన్ను దర్శించుకోలేరు, అయినా సరే వాళ్ళకి నేను వెలుపలికి వచ్చి దర్శనం ఇస్తాను అని భగవంతుడు వస్తూ ఉంటాడు. అలాగే పృథు మహారాజు యొక్క తండ్రి చాలా చెడ్డవాడు అనమాట. ఏంటి, దుష్ట పరిపాలన చేస్తూ ఉంటాడు. విపత్కర పరిస్థితి ఏర్పడిపోతుంది అనమాట. అంటే బ్రాహ్మణుల్ని స్పెషలీ బ్రతకనీయడనమాట. సో ఆయనకి వేద మంత్రాలన్నా, పూజలన్నా, యజ్ఞాలన్నా, యాగాలన్నా మంచివి ఏవి ఇష్టం ఉండవు. దౌర్భాగ్యమే ఎక్కువ అనమాట. ఇంకా అట్లాంటి అంటే చెడు సావాసాలన్నీ కూడా ఆయనకి ఉంటాయి. సో ఈ బ్రాహ్మణులందరూ కూడా అంటే ఆయన యొక్క మంత్రులు, ఆ రాజ్యంలో ఉండే వాళ్ళందరూ గుమిగూడి ఇలా ఉన్నట్లయితే ఆ రాజుని బహిష్కరించడము, రాజుని సింహాసనం నుండి దించే ఒక ప్రక్రియ కూడా జరుగుతుంది అన్నమాట. అంటే వాళ్ళని అసలు రాజ్యాన్ని వెళ్ళనివ్వరన్నమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఋషులు, బ్రాహ్మణులు వీళ్ళు బుద్ధిమంతులైన వాళ్ళని రాజులు చేయాలి. సో వీళ్ళని ఎలాగైనా ఈయనని ఏదో రకంగా ఈ సింహాసనం మీద ఉండకుండా చేయాలి అని అనుకుంటారు. కానీ విపత్కర పరిస్థితి ఏర్పడిపోయినప్పుడు ఋషులు, బ్రాహ్మణులు భగవానుని అవతార కొరకు ప్రార్థిస్తూ ఉంటారన్నమాట. ఈ రాజుని పదవీ భ్రష్టుని చేశారు. పదవి నుంచి తొలగించడమే కాకుండా ఆయన చనిపోతాడనమాట.
చనిపోయిన తర్వాత అక్కడ ఇప్పుడు ఇప్పుడైతే మనకి ఎలక్షన్స్లో ఎలా ఉంటుందంటే ఒక మంత్రి ఉన్నారంటే వాళ్ళ పుత్రులు పుత్రికలు వాళ్ళే రావాలి, అట్లా డిక్టేటర్షిప్ అనేది లేదు, అది తీసేశారు. కానీ ఇంతకుముందు రాజవంశం వాళ్ళే అధిష్టానం చేయాలి సింహాసనాన్ని, వేరే వాళ్ళు ఈ సింహాసనం మీద కూర్చోడానికి వీల్లేదు. సో వేణు అనే రాజు ఇలా భ్రష్టు పట్టించేసి మొత్తం రాజ్యాన్ని అంతా చనిపోతాడు. కానీ ఆయన పార్థివ దేహాన్ని ఖననం చేయకుండా ఈ బ్రాహ్మణులు ఋషులకి మంత్రాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే వాళ్ళు ఏమైనా సృష్టించగలరు. అండ్ మోరోవర్ ఇక్కడ బాగా పూజ చేశారంటే భగవానుణ్ణి ప్రార్థన చేశారు, నీ రూపం మాకు కావాలి. సో బ్రాహ్మణులారా, ఋషులచే ప్రార్థింపబడిన వాడై భగవానుడు 9వ అవతారంన పృథుమహారాజు రూపంన స్వీకరించను. సో ఈ పృథుమహారాజు రూపాన్ని ఎలా స్వీకరిస్తాడు అంటే వేణు అనే రాజు చనిపోయిన తర్వాత ఆయనని ఖననం చేయకుండా ఆయనని బాగా వేద మంత్రాల ద్వారా ఆయన టిష్యూ మజిల్స్ ఇవి ఉంటాయి కదా, ఆయన యొక్క కణాల నుండి ఎవరినో ఒకరిని సృష్టించాలి. దేని కొరకు? ఆ సింహాసనాన్ని అధిష్ఠించడానికి. సో వేద మంత్రాల మధ్య బాగా చిలుకుతారంట, బాగా చిలకడము కవ్వంతో. అయితే 2 చేతుల్లోంచి కవల పిల్లలు వస్తారు, ఒక శిశువు, మగ శిశువు, ఒక ఆడ శిశువు అని. సో అప్పుడు ఈ బ్రాహ్మణులంతా కూడా చక్కని ఆ శిశువుని గుర్తుపడతారు, ఎవరో కాదు భగవానుడే అని గుర్తించడానికి కొన్ని గుర్తులు ఉంటాయి అరచేతిలో అరికాల్లో. మీరు ఎప్పుడైనా గమనించారా? భగవంతుడు ఏదైనా బొమ్మల్లో అట్లా, మనమైతే భగవంతుడు ఎక్కడ ప్రత్యక్షమై, కానీ కమలాలని అట్లా ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో అవి చూసి భగవానుడే వచ్చాడు అని చాలా ఆనందించి భగవానుడే మళ్ళీ వచ్చాడు కాబట్టి పృథు అని. హరే కృష్ణ. సో పృథు అని పేరు పెడతారనమాట. ఆ తర్వాత ఇంకో చేతిలోని చూస్తే ఒక ఆడ శిశువు వస్తుంది. అంటే ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది, విష్ణుమూర్తిని వదిలి ఎప్పుడు లక్ష్మీదేవి ఉండదంట. లక్ష్మీదేవి కూడా మళ్ళీ జన్మ తీసుకుంటుంది ఆయనతో పాటు. ఎందుకు? లక్ష్మీదేవి ఆయన వక్షస్థలం మీదే ఉంది కదా, కాళ్ళు పట్టుకుని పిసికినట్టు దాసిలాగా ఉన్నప్పటికీ కూడా విష్ణుమూర్తి వక్షస్థలం మీద లక్ష్మీదేవిని ఆయన్ని వదిలి ఉండదు. ఏదో ఒక అవతార రూపంలోనూ ఏదో రకంగా ఆయనతో పాటు వస్తూ ఉంటుంది అనమాట. సో ఆమె ఒక రాణి అవుతుంది తర్వాత. సో ఆ రాణికి ఇచ్చి పృథు మహారాజ్కి ఇచ్చి తర్వాత పెళ్లి చేస్తారన్నమాట. బ్రాహ్మణుల ఆధ్వర్యంలో ఈయన చక్కగా పెరిగి పెద్ద రాజయ్యి, ఎట్లవూ భగవంతుడి రూపే కాబట్టి ప్రజల కోసము మనుషుల కొంచెం మ్యూట్ లో ఉండండి అమ్మా. హరే కృష్ణ. లక్ష్మీ జగదీష్ మాతాజీ మీరే అనిపిస్తుంది, కొంచెం మ్యూట్ లో ఉండండి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఇక్కడ వీళ్ళకి ఇంకా ఈ రాజు ఎలా అవుతాడంటే ఇంకా మంచిగా పెళ్లి చేస్తారు ఆమెకిచ్చి. అయితే ఎంత మంచి రాజు అంటే ఎలా అందరినీ సమానంగా చూస్తాడంట. ఎలాగైతే సూర్యుడు ఆయన యొక్క కిరణాలు అన్ని చోట్ల ప్రకాశింపజేస్తాడు, సమానంగా ఇస్తాడు, అదే విధంగా చాలా చక్కగా అందరినీ చూసుకుంటూ ఉంటే ఇప్పుడు బాధలు పడి 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 ఉన్నారు వేణు అంటే ఈయన యొక్క దుర్మార్గ తండ్రితోని. సో ఇప్పుడు వీళ్ళకి చాలా చక్కగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఆయన ఏం చేస్తాడు, ఆయన చాలా పవిత్ర నడవడికను కలిగి పౌరుల సమస్త క్షేమాన్ని జాగృతతో అంటే జాగ్రత్తగా. ఇప్పుడు ఒక మనమేమో సీఎం కానీ పిఎం కానీ అపాయింట్మెంట్ ఏమన్నా దొరుకుద్దా మనకి? చాలా కష్టం. సో కానీ ఇక్కడ పృథు మహారాజు ప్రతి ఒక్క పౌరునితో కూడా చక్కగా ఉండి వాళ్ళ క్షేమాలు తెలుసుకుంటూ
జాగ్రత్తగా అన్ని చూస్తూ ఉండేది రాజు యొక్క ధర్మం అన్నమాట. కానీ ధర్మ నిర్వహణలో అశ్రద్ధ కనబరిచినచో బుద్ధిమంతులైన మనుజులు అతని రాజ్యాధికారం నుండి తొలగింపవలెను. సో మనం ఎట్లా తొలగిస్తాము? వాడు బుద్ధిమంతుడు కాకపోతే 4-5 ఏళ్ళు అయిన తర్వాత ఓటయ్యాం, అంతే కదా. సో ఇక్కడ పౌరుల సంక్షేమం గాంచుట కొరకు ఈయన చాలా బాగా రాజ్య సింహాసనాన్ని అంగీకరించి ఆ జన సంక్షేమానికి ఆయన చూస్తూ ఉన్నారంట. సో ఇలా ఉన్నప్పుడు ఎక్కడైనా ఏదో ఒక ప్లేస్లో కొంచెం బాధ కలిగిన రాజు వరకు వెళ్ళిపోతుంది అనమాట అది. సో ఇక్కడ ఏం చేస్తున్న జన సంక్షేమానికై రాజ్యాధికారం కన్నను అతి ముఖ్యమైన ధర్మాలను వారి కలిగి ఉండుటే అందులకు కారణం. కనుకనే రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించుటకు బదులు భగవతాధారమునకై ప్రార్థనలు సల్పిరి. అంతటి విష్ణు భగవానుడు పృథుమహారాజు రూపంన అవతరించెను. అనగా నిజముగా బుద్ధిమంతులైన వారు, యోగ్యులైన బ్రాహ్మలు రాజకీయ పదవులను ఎన్నడూ ఆశించరు. సో ఈ బ్రాహ్మలు ఏంటంటే రాజ్యం బాగుండాలనే చూస్తారు, కానీ సరే ఈ పృథుమహారాజు వేణు పిల్లలు లేకుండా, పిల్లలు అంటే వంశమే వాళ్ళకి లేకుండా ఉన్నారు కదా, సరే మీలో ఎవరో ఒకళ్ళు రాజు అయిపోండి, మనమే పాలిద్దామని ఎప్పుడు అనుకోరంట. వాళ్ళు యోగ్యులైన బ్రాహ్మణులు అనమాట, వాళ్ళు ఏ మహాత్ములు. సో వాళ్ళు ఎప్పుడు ఎన్నడూ రాజ్యాన్ని, పదవుల్ని ఎప్పుడు ఆశించరనమాట. పృథుమహారాజు అవసరమైన పెక్కు ఔషధీయులు. సో ఈ పృథుమహారాజు ఏంటి, ఎందుకు ఔషధాలని చేశారు అనేది ఇప్పుడు ఒక చిన్న స్టోరీ. ఇది 4వ స్కందంలో పృథుమహారాజు భూదేవి మీద ఎందుకు కోపగించాడు అనేది ఒక చిన్న సెట్ చెప్తాను. కాకపోతే ఇది మీరు మళ్ళీ 4వ స్కందంలో చదువుకుంటాం మనం డీటెయిల్గా, ఆయన యొక్క జననం గురించి, ఎలా పుట్టాడు ఏంటి. ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ విధంగా. సో మ్యారేజ్ అయిపోతుంది, అండ్ ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో తర్వాత పృథుమహారాజు ఒక వయసుకు వచ్చిన తర్వాత సింహాసనానికి కూడా చాలా పెద్దగా దేవతలందరూ కూడా వచ్చి దీవించి కానుకలు తీసుకొచ్చి చాలా గ్రేట్గా ఆయనని సత్కరిస్తారనమాట. మంచి రాజు అవుతాడు, యోగ్యులైన బ్రాహ్మణులకి అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు. ఈ విధంగా ఇలా ఉన్నప్పుడు ఋషులందరూ పక్క చిక్కిపోయి అసలు బలహీనంగా ఉన్నారంట. ఇంత మంచి రాజు ఇంత బాగా పరిపాలిస్తున్నాడు, ఎందుకు ఇలా ఉన్నారు అని చెప్పేసి ఆయనకి, అంటే ఇప్పుడు మనకి ఫుడ్ లేకపోతేనే కదా చాలా బలహీనంగా ఉంటాం. పళ్ళు లేవు, పువ్వులు లేవు, ధాన్యం లేదు ఋషులకి, వాళ్ళు తినేదే అది. సో మాంసభక్షణ చేసే వాళ్ళకి కూడా వీక్గా ఉండే యానిమల్సే దొరుకుతాయి వాళ్ళకైనా. సో ఏమైంది, భూదేవికి డ్రాట్ వచ్చేసిందంటే డ్రైనెస్ అనమాట. ఏవైతే విత్తనాలు భూమిలో వేస్తున్నారో వాళ్ళు, అవన్నీ భూదేవి తీసుకుని మొక్క రాకుండా చేస్తుందంట. అయితే ఇంకా పృథుమహారాజు ఇలా మేమన్నీ ఇంత ప్రయత్నాలు చేస్తున్నా సరే పంటలు పండట్లేదు, అసలు మొక్కలే సరిగ్గా రావట్లేదు, చాలా వీక్గా అయిపోయి, మరి ఋషులందరూ ఇలా అయిపోయినప్పుడు తపస్సులు భక్తి చేయలేరు కదా. చేయలేని పరిస్థితుల్లో ఈయన ఆలోచిస్తాడు, భూదేవితో ఏదో చేస్తుంది, సో భూదేవిని నేను చంపేస్తాను, నరికేస్తానని ఖడ్గం తీస్తాడు రాజు అనమాట. భూదేవి మీద చాలా కోపం వచ్చేస్తుంది ఆయనకి. అప్పుడు భూదేవికి అర్థమైపోతుంది, నేను ఇన్ని రోజులు ఈ విత్తనాలన్నీ దాచిపెట్టి ఒక గేమ్ ఆడాను, కానీ ఇప్పుడు నేను నా వల్ల కాదు, ఎలాగో నన్ను నరికేస్తాడు, అప్పుడు నేను ఈ ప్రపంచంలో భూదేవే లేదు అని అంటే, నన్నే ముక్కలు ముక్కలుగా చేసేస్తే దీనిలో ఉండే నివాస జనాలు వీళ్ళందరూ ఎలా ఉంటారు, ఏమవుతుంది అని చెప్పేసి ఆమె చాలా భయపడిపోయి గోవులాగా మారిపోతుందంట. మారిపోయి పరిగెత్తి 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 పోతుంది అనమాట, ఆవులాగా అయిపోయి. అయితే ఆ ఆవును వెంబడిస్తాడు రాజు కదా, ఇంక ఊరుకోడు అనమాట. ఆయనకు తెలిసిపోయింది అసలు ఎవరైనా భగవానుడే. సో భగవానుడే, కానీ ఇంకా ఆ పరిస్థితి అలా వచ్చిందనమాట. ఈవిడ పరిగెత్తి పరిగెత్తి ఎంత దూరం వెళ్తారంటే పృథుమహారాజు యుద్ధం చేయడానికి వెళ్ళినట్టు వెళ్తాడు ఆవిడ వెనుక, కానీ ఆమె ఓడిపోతుంది అనమాట, ఎదురుపడి శరణాగతి పొందుతుంది. ఇంకా
రాజుకి. అప్పుడు ఆమె చెప్తుందనమాట, ఎందుకని నేను ఆ గింజలన్నీ దాచేశాను, ఎందుకని మొక్కలు రాకుండా చేశాను, ఎందుకు ఇలా చేశాను అంటే, దుర్మార్గం ఎక్కువైపోయింది ఈ భూమి మీద. దౌర్జన్యులంతా కూడా తినేసి అసలైన సజ్జనులకి ఏమీ ఆహారం లేకుండా చేస్తున్నారు. ఆహారమే లేకపోతే వాళ్ళు కూడా నశిస్తారు కదా అని ఇంకా చాలా రీజన్స్ చెప్తుందండి. ఎన్నో చాప్టర్స్ భూదేవి రీజన్సే ఉంటాయి అన్నమాట 4వ స్కందంలో. సో ఆ తర్వాత పృథు మహారాజు అన్ని విని 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 ఆ తర్వాత నేను చూస్తాను కదా, దుర్మార్గాలు లేకుండా నేను కాపాడుతాను భూమిని, నీ పని నువ్వు చెయ్యి అంటే, అప్పుడు వరుణదేవుడికి ఇంద్రదేవుడికి మీరు చెప్పండి వర్షాలు కురిపించమని, ఇప్పుడు నుండి నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచిగా ఉంటానని చెప్పి భూదేవి శరణాగతి పొందుతుంది అనమాట పృథు మహారాజ్ దగ్గర. సో అప్పుడు భూమి ఇంకా పవిత్రం అయిపోయింది. ఇక్కడ పవిత్రం అయిపోయి చాలా చక్కని పంటలు రావడము, అండ్ ఎక్కువగా ఔషధులు, అంటే ఇప్పుడు న్యాచురోపతి అంటాం కదా మనం, ఆయుర్వేదిక్ అన్నమాట. సో ఆ పెక్కు ఔషధిలను భూమి నుండి బహిర్గతం గావించెను. సో వీళ్ళు ఎప్పుడైతే ఇలా సిక్ అయిపోయి చిక్కిపోయి ఇలా ఉన్నారో పృథు మహారాజు అనుకుంటాడు, లేదు ఉత్త ఆహారం ఇస్తే సరిపోదు, ఔషధాలని కూడా తయారు చేసే విధానం మనం తెలుసుకోవాలి అని చెప్పి వాటి మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అనేది ఆయన తీసుకువచ్చారనమాట. మెడిసిన్కి రాజు ఎవరు మనకి, రోగాలకి మెడిసిన్ సో అటువంటి అవతారం కూడా మనం ముందుకి చదువుకుంటాం అనమాట. కానీ పృథు మహారాజు ఎవరో కాదు, విష్ణుమూర్తి. సో ఈ అవతారంలో ఔషధి మొక్కలు ఎక్కడి నుండి వస్తాయి? ఔషధం అంటే మనకి బెరడు నుండి వస్తుంది, వేరు నుండి వస్తుంది, మొగ్గ నుండి వస్తుంది. లవంగాలు ఏంటి? మొగ్గలే కదా. సో అలా ఇలాచీలు ఇవన్నీ కూడా ఔషధాలు అన్నీ వచ్చేవి మనకి మొక్కల నుండే, వేరు భాగాలన్నమాట, మొక్కల యొక్క భాగాలు. సో ఔషధీలను భూమి నుండి బహిర్గతం చేశాడంట. భూమి ఇట్లా ఎప్పుడైతే డ్రైగా అయిపోయి భూదేవి అలా ఉందో, అన్ని విత్తనాలు దాచేసింది ఆవిడ. సో ఇప్పుడు బహిర్గతంగా, అండ్ ఆ షేప్ కూడా మార్చేస్తుందంట భూదేవి, గుడ్డు ఆకారంలో అయిపోతుందంట. రౌండ్గా ఉండే, స్ఫెరికల్ కదా, రౌండ్గా ఉండేది గుడ్డు ఆకారంలో మారిపోయి తర్వాత ఆవులాగా అయి పరిగెత్తి లేదా భయపడిపోయి వెళ్ళిపోతుంది. తర్వాత శరణాగతి పొంది మళ్ళీ ఎప్పుడైతే వర్షాలు అన్నీ బాగా కురుస్తాయో అప్పుడు విత్తనాలని వెలుపలికి వదులుతుందంట. చూసారా, మనం ఏదో అనుకుంటాం డ్రాట్ అని, అంటే నీళ్లు రాలేవు, అంతా ఎండిపోతుంది అంటే భూదేవి కూడా అప్పుడప్పుడు కోపం వస్తుంది అని ఈ కథ వల్ల మనకి అర్థమవుతుంది అనమాట. అంటే ఎప్పుడైతే ధర్మం 4 పాదాల నడవదో అప్పుడు మనకి ఇట్లాంటివి న్యాచురల్గానే, అంటే సహజంగానే పనిష్మెంట్స్ వస్తాయి అన్నమాట. ఇవి ఎవరో చేసే తప్పులకి మంచి వాళ్ళు కూడా మనం పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది అని ఇక్కడ పృథు మహారాజు లేదు. పృథు మహారాజు లాంటి వాళ్ళు మనకి ఉన్నట్లయితే కాపాడేవాళ్ళు. అందుచేత ఇస్కాన్ ఏం చేస్తుంది, సరే డ్రాట్ ఉండని, వర్షం లేకపోని, కాస్ట్లీ ఉండని, చౌకగా ఉండి, ఏ రకంగా ఉన్న భోజనం అదే తీరుగా పెడతారు ఇస్కాన్ వాళ్ళు, అదే తీరుగా ప్రసాదం పెడతారు, అదే తీరుగా సేవలు చేస్తూ ఉంటారు. అంటే అక్కడక్కడ ఇలా ఉన్నాయి కాబట్టే మనం అందరం కూడా చల్లగా ఉన్నాం. సో ఇక్కడ వైరల్ అవుతుంది కదా ఒక వీడియో, రిషికేష్ ప్రభుజీ చెప్తున్నారు ఏంటి అంటే, శ్రీల ప్రపాదుల వారు హైదరాబాద్లో ఉన్నప్పుడు సంగతి అది, ఎప్పుడు 60-70లో, ఐ థింక్ మేబీ 60s or 70s. ఆ సమయంలో చాలా వర్షాలే లేవంట, చాలా కష్టపడుతున్నారు హైదరాబాద్ వాసు. అప్పుడు ఆ సమయంలో ఆయన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అదే విధంగా, అంటే నిరంతరంగా 15 రోజులు జపం చేయించారంట, సంకీర్తన. అంటే హరే కృష్ణ మహామంత్రం చాలా రకరకాలుగా పాడతారు కదా, కీర్తన చేయించారంట. అప్పుడు వర్షాలు పడ్డాయంట చూడండి, చాలా సస్యశ్యామలంగా అయిందంట భూమి అంతా. సో అంటే మంత్రాలకు చూడండి చితకాలు రాలుతాయి అని మామూలుగా సామెత చెప్తూ ఉంటారు కదా,
కానీ చింతకాయలు రాలేదు కాదు, ఏది కావాలో అది వస్తుంది మనకి. సో అంత పవర్ ఉందన్నమాట మన మహామంత్రంలో. అండ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ బై అవర్ గురూజీ. అక్కడ అది జరిగిందనమాట. ఆయన ఉన్నప్పుడు, ఆయన ప్రత్యక్షంగా ఉన్నప్పుడు అది జరిగింది అని చెప్తూ ఒక వీడియో వస్తుంది, మీకు కూడా వచ్చి ఉంటే మీరు చూడండి. సో ఆ విధంగా భూమాతకి అలా కోపం కూడా రావచ్చు అని. చాలా నిన్న మనము దాంట్లో అంటే దత్తాత్రేయ వాళ్ళు ఏం చెప్పారు, భూదేవికి ఉన్నంత సహనం ఎవరికి ఉండదు, అంత ఓర్పు ఓపిక అవన్నీ ఉంటాయి అని చెప్పి. కానీ అట్లాంటి వాళ్ళకు కూడా పిల్లి కూడా పులి అవుతుంది అంటారు కదా, రూమ్లో పెట్టి బంధించి ఆహారం ఇవ్వకపోతే. అలా ఆవిడకి కోపం వచ్చిందా అంటే మనం బ్రతకడం చాలా కష్టం. భూకంపాలు రావచ్చు, ఇంకేమైనా రావచ్చు. మనకి తిండే లేదు అంటే జీవికి కావాల్సిందే తిండి. ఫస్ట్ భోజనమే. ఆకలి తీరిన తర్వాతే ఏదైనా చేయగలరు జీవులు అనమాట. సో అది అన్నమాట. అందుచేత ఒక్క ఆహారం తీసుకుంటే సరిపోదు, అప్పుడప్పుడు రోగాల బారిన కూడా పడుతూ ఉంటారు. ఇప్పుడు వచ్చేది వర్షాకాలం, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దోమల నుండి. ఈ రోగాల బారిన పడ్డప్పుడు ఔషధాలు అవసరం ఉంటాయి మనకి. కానీ ఆ ఔషధాలు చెట్టు నుండే తీశారు పృథుమహారాజు. సో పృథుమహారాజు వివిధ ఔషధుల ఉత్పత్తికై భూమిని దున్నిన కారణంగా అది అత్యంత సౌందర్యవంతము ఆకర్షణీయమును అయి ఒప్పారెను. సో భూమిని సౌందర్యంగా చేయడమే కాకుండా ఔషధాలని కూడా ఉత్పత్తి చేశారు పృథుమహారాజు. పృథుమహారాజు ఎన్నో అవతారము? 9వ అవతారం. ఎవరి అవతారము? విష్ణుమూర్తి అవతారాలు. మనకి టైటిలే భగవంతుడి అవతారము. ఓకే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. శ్రీ శ్రీ శ్రీరామ్ జగన్నాథ్ బలదేవ్, श्री 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 राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, चैतन्य निताय गौर प्रेमानंदे हरि हरि बोल। गुरु महाराज की जय, श्रील प्रपाद की जय, श्रीमद् भागवतम की जय, श्रीमद् भगवत गीता की जय। हरे कृष्ण. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఏమైనా డౌట్లు ఉన్నాయా? లేకపోతే మీకు ఏమైనా అర్థం కాని విషయం ఉంటే మీరు అడగడానికి ప్రయత్నం చేయండి. భాష్యంలో లాస్ట్ వర్డ్ మాతాజీ ఏంటి అది మాతాజీ? కొత్తగా అనిపించింది, బొప్పారేను అని. ఒప్పారేను అంటే చేయబడే మొత్తం. ఓకే. ఒక నిమిషం. భాష్యం కాదు, అది అనువాదంలో భూమిని దున్నిన కారణంగా అది అత్యంత సౌందర్యవంతము ఆకర్షణీయము అయి ఒప్పారెను అంటే కనిపించాను, చూడడానికి అందంగా ఉండేను అని అర్థం. ఓకే. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఇంకేమీ లేవా ప్రశ్నలు? ఈ మధ్య ప్రశ్నలే ఉండట్లేదు, ఉంటేనేమో 1 o'clock దాకా ఉంటాయి. అందరు హడావిడిగా ఉన్నారా? అర్థమైపోతుందా? ఈజీగా ఉందా? అర్థమైపోతుంది మాతాజీ, మీరు క్లియర్ గా బాగా చెప్తున్నారు, నిదానంగా. ప్రణామ్స్ మాతాజీ. హరే కృష్ణ. ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు చాలా డౌట్లు వస్తాయి. ఓకే చెప్పండి. ఎవరు? కవిత. చెప్పండి. ఇవి అవతారాలు ఇప్పుడు అంటే ఏ యుగంలో జరిగినట్లు మాతాజీ? ఇవన్నీ సత్యయుగంలోనా? అట్లే సత్యయుగంలోనే ఎక్కువ అవతారాలన్నీ వచ్చాయి. ద్వాపర యుగంలో కృష్ణుడు వచ్చాడు కదా, త్రేతాయుగంలో రాముడు వచ్చాడు. నరసింహ అవతారము సత్యయుగంలో జరిగింది. ఇది పృథు మహారాజ్ అంతా వీళ్ళు సత్యయుగమే. అదే కొంచెం డౌట్ ఉండే మాత్రమే. సత్యయుగమే, ఇప్పుడైతే కాదు. ఇప్పుడు కలియుగ అవతారం అంటే చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు నిన్న మనం పరమహంసలు అని తెలుసుకున్నాం కదా. ఈ పరమహంసలు కూడా దేవుడి యొక్క అంశాలే, కానీ పూర్తిగా భగవతత్వం శుద్ధ సత్వ భక్తులు. వీళ్ళని పంపిస్తూ ఉంటాడు అప్పుడప్పుడు, లైక్ మనకి గురు మహారాజ్.
ఆ తర్వాత శ్రీల ప్రపాదులు వారు, ఇలాంటి వాళ్ళందరూ వచ్చి మళ్ళీ మనకి భగవంతుడు ప్లేస్లో మనకు అన్నీ నేర్పించి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు అనమాట. అంటే వాళ్ళు దేహంతో బాధలు కూడా పడుతూ ఉన్నారు. ఎందుకు? మనకు చెప్పడానికి. వాళ్ళకి ఈ దేహం ఉన్నప్పుడు బాధలు ఉంటాయని చెప్పడానికి తప్ప ఇంకా వేరేది ఏమీ లేదు. వాళ్ళకి దేహంతో పని లేదు యాక్చువల్లీ, కానీ చాలా బాధలు పడుతున్నారు కదా ఇప్పుడు గురువులు. చాలా క్రిటికల్ కండిషన్ అని చెప్పి నిన్న ప్రేయర్స్ చేశాము. మీలో సరోజ మాతాజీ పాల్గొన్నారు, ఇంకా ఇంకెవరినో చూసాను, జయశ్రీ మాతాజీ కూడా పాల్గొన్నారు. నేను కూడా ఉన్నాను మాతాజీ. నేను ఉన్నాను మాతాజీ. ఉండొచ్చు, నేను ఉన్నాను కానీ వీడియో ఆన్ చేసుకోలేదు. బట్ మంచి అవకాశం దొరికింది. 2 hours జపం చేయడం, మామూలుగా కూర్చొని చేయమంటే ఏదో మనం చెయ్యం కదా. సో ఇలా గ్రూప్ ద్వారా చేయడం. ఉన్నాం మాతాజీ. నిన్న ఉన్నారా? వెరీ నైస్. ఉన్నామండి. సో అలా మనము అప్పుడప్పుడు అలా కూర్చుని గ్రూప్ వైజ్ గా చేసుకుంటే ఎఫెక్ట్ చాలా ఉంటుంది అని చెప్తారు, ఇండివిజువల్ గా చేసే దానికంటే కూడా. ఇంతకుముందు కూడా నేను ఒకసారి పాల్గొన్నాను మాతాజీ. మాయపూర్ ఛానల్ నుంచి 2 hours చేశారు. ఓకే, హరి బోల్, హరి బోల్. డైలీ కూడా మాతాజీ ఫస్ట్ మాల గురు మహారాజ్ కోసం చేస్తాం మాతాజీ. అది నియమం పెట్టుకున్నాను, ఇంకా అది కంటిన్యూ అయిపోయింది మాతాజీ. గురు మహారాజు మంచిగా ఉన్నప్పుడు, అంటే మొన్న ఈ మధ్య ఒక 2 months అవుతుందో 3 months అవుతుందో, ఆయన ఏం చెప్పారు, మీకు కూడా చెప్పాను, 3 సార్లు చెయ్యండి అని, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. సో ఆ 16 counts కాకుండా ఈ 3 యాడ్ చేసుకుని 19 రౌండ్లు చేస్తే గురు మహారాజ్ కోసం ఆయన చెప్పింది విన్నట్లు అనమాట. 3 rounds అలా కూడా ప్రయత్నం చేయండి. ఓకే, ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణాం. దండవత్ ప్రణాం దండవత్ మాతాజీ. చెప్పండి మాతాజీ. సత్యయుగంలో ధర్మము 4 పాదాలు ఉన్నదన్నారు కదా, మరి ఆ కాలంలో కూడా క్షామము అవి రావడానికి కారణం ఏంటి మాతాజీ? అప్పుడు కూడా ఉన్నారు రాక్షసులు. రాక్షసులు ఉన్నారు కదా అప్పుడు కూడా. ఇప్పుడు వేధించే శుక్రాచార్యులే రాక్షసులకి గురువు. ఇంకా గురువులు ఉన్నారు, వాళ్ళు అన్ని లోకాలు అప్పుడు కూడా ఉన్నాయిగా, పాతాళ లోకము, రసాతలం, ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు కూడా రాక్షసులు ఉన్నారు. వాళ్ళ బాధలు తప్పించుకోవడానికి దేవతలు ఎప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి వినయంగా, తండ్రి మా వల్ల అవ్వట్లేదు, మా రాజ్యాలని అన్నిటినీ కూడా వాళ్ళు తీసేసుకున్నారు అని చెప్పినప్పుడు రకరకాల అవతారాల్లో భగవంతుడు వస్తూ ఉన్నాడు అనమాట. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. పూజిత మాతాజీ. నేను పిలుస్తాను, అప్పుడు మాట్లాడండి. పూజిత హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మొన్న బాగైంది మాతాజీ రథయాత్ర, చాలా మంది కలిసిర్రు. అసలు అదే నేనే మిస్ అయ్యాను మీ అందరినీ కూడా. నేను ఉన్నాను 2:30 వరకు వెయిట్ చేశాను, కానీ మీరు రథం పట్టుకుని వెళ్ళారు. ఈవినింగ్ దాకా ఉండలేము అనుకొని వచ్చాము. ఆ రోజు 2 years నుంచి ఈవినింగ్ దాకా ఉంటున్నాము, ఈసారి ఉండలేకపోయాను. నేను మిస్ అయ్యానండి మీ అందరినీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్, మీ అందరూ పార్టిసిపేట్ చేశారు. అండ్ నాగమణి, రంగమణి మాతాజీ, మీరు